భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో బంగాళాఖాతానికి 18 కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక వైభోగంగా వెలుగొందుతుంది విజయనగరం. శ్రీకాకుళం, ఒరిస్సా, విశాఖలు సరిహద్దులుగా అనేక చారిత్రాత్మక చిహ్నాలు, ఆధునిక పోకడలను తనలో ఇముడ్చుకొని అభివృద్ధికి ఆవాసమైంది మన విజయనగరం. అటు శ్రీకాకుళం, ఇటు విశాఖలతో ఒకప్పుడు కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ఆఖరి జిల్లా మన విజయనగరం. జిల్లా హెడ్ క్వార్టరు విజయనగరమే. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, ఆరాధ్య దైవం శ్రీ 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 పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాజావారి కోట, రామతీర్థం, ఘంటస్తంభం, దేశంలోనే ఏకైక 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వంటి ప్రత్యేకతలతో ఆవాసంగా విలసిల్లే భాగ్యనగరి మన విజయనగరం. 15 ముఖ్య విద్యా సంస్థలు, 25 ప్రముఖ పరిశ్రమలు, 40 వార్డుల పరిధితో విస్తృతమైన మన విజయనగరంలో వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నవారు, కార్మికులు, కర్షకులు ఉన్నారు. మహాకవి గురజాడ కన్యాశుల్కంకు, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుకు, సంగీత కళానిధి వయోలిన్ విద్వాన్ పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు, సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు, స్వరశిల్పి ఘంటసాల గాన విద్యకు, సినీ నేపథ్య గాయని పి సుశీలమ్మకు, సుమధుర స్వరశిల్పి సాలూరు రాజేశ్వరరావు గారుకు, కలియుగ భీముడు కోడి రామ్మూర్తి, క్రికెట్ రంగాన సర్ విజ్జి బిరుదాంకిత విజయనగర యువరాజు పూసపాటి విజయానంద గజపతిరాజు వంటి మహనీయులు వెలసిల్లిన గడ్డ మన విజయనగరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్ట, ప్రఖ్యాతి పొందిన మన విజయనగరంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ప్రత్యేక దృష్టితో అభివృద్ధి అందడానికి అవకాశమిచ్చారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఏపీలో డిజిటల్ విజయనగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏపీ పర్స్ యాప్తో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. మార్పు నేస్తం కార్యక్రమంతో 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంకులను ఈ యాప్కు అనుసంధానం చేశారు. పురసేవ వంటి యాప్లను మన నగరానికి అందుబాటులోకి తెచ్చారు. పూసపాటి వంశీయుల పాలన తర్వాత 1888లో పురపాలక సంఘంగా మారింది. పురోగతి బాట పరుగులు తీస్తున్న మన విజయనగరం మన మున్సిపాలిటీ అందిస్తున్న సేవలను వినియోగించుకుంటూ అభివృద్ధికి అడ్రస్సుగా మారుతుంది. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తుంది. పర్యావరణ విఘాతమైన ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దంటుంది. నీరు, గాలి, నేల కాలుష్యం కాకుండా పండించే పొలం, తినే తిండి నిస్సారం కాకుండా చూడమంటుంది. తినే పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో తీసుకువెళ్లొద్దని, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల పాలవ్వదని అంటుంది. తాగే నీటిలో పశువులను కడగొద్దు, బట్టలు ఉతకొద్దు అంటూ మంచినీరు కాచి వడపోసి మరీ తాగడం ఆరోగ్యమంటుంది. పందులు, ఆవులు, గేదెలను ఇళ్ల మధ్యే ఉంచడం వల్ల కలిగే వ్యాధికారక అనారోగ్యాన్ని గుర్తించమంటుంది మన విజయనగరం మున్సిపాలిటీ. వృధా చెత్త నుంచి ఎనర్జీ సృష్టించే ప్లాంటును సుమారు 120 కోట్ల రూపాయలతో మన విజయనగరంలో ప్రారంభించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అత్యద్భుత మన చారిత్రాత్మక విజయనగరం ఓ పక్క స్మార్ట్ అండ్ డిజిటల్ విజయనగరంగా పురోగతిని అందుకోబోతుంటే, ఇంకా కొన్ని చోట్ల బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నాం, అనారోగ్యాన్ని పెంచుతున్నాం. అందుకే ప్రభుత్వం ప్రతి వార్డుకు కమ్యూనిటీ టాయిలెట్ను మున్సిపాలిటీ ద్వారా కల్పించింది. వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రోత్సహిస్తూ 15,000 రూపాయలు మంజూరు చేస్తుంది. మరుగుదొడ్లనే ఉపయోగించమంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా అందరూ జీవించాలంటుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రీ కాస్టింగ్ టాయిలెట్లు మన విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనము, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం, భద్రతలో మరో అడుగు ముందుకేస్తాం. ఢిల్లీ నుండి వచ్చిన QCIT మన విజయనగరంలో తనిఖీ చేయగా మన పురపాలక సంఘం చేసిన కృషికి గాను విజయనగరాన్ని ODF నగరంగా ప్రకటించారు. ఇది మన పాలనా వర్గం, ప్రజలు, సిబ్బంది సమిష్టి కృషికి గుర్తింపు. అందరి ఆరోగ్యం కోసం మన విజయనగరం మున్సిపాలిటీ చెప్తున్న మాట విందాం. మన ఇల్లు, మన చెత్త, మన కంపోస్టు ఎరువు,
మన మొక్కల పెంపకం నినాదంగా చేసి ప్రతి ఒక్కరూ స్వసహజ ఎరువు తయారీ మరియు పచ్చని మొక్కల పెంపకంలో భాగస్వాములవుదాం. విజయనగరంను ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన నగరంగా తయారు చేద్దాం. విజయనగరం ఆశాంతం రూపుదిద్దుకుంటున్న రంగుల బొమ్మల గోడ చిత్రాలు పరిశుభ్రతకు స్వాగత తోరణాలైతే, మేక్ విజయనగరం క్లీన్ విజయనగరం అంటూ మన ప్రభుత్వం, మన మున్సిపాలిటీ ప్రయత్నంలో మమేకమై అందరం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విజయనగరం అందాం. నేటి మన ఆరోగ్యం రేపటి తరం భవితవ్యమని గుర్తిద్దాం. స్వచ్ఛ విజయనగరం సాధనకు ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంటా చెట్లను పెంచి సంరక్షిద్దాం. మనం పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత ఇతరులకు చెబుదాం. మున్సిపాలిటీ సూచనలు పాటిస్తూ ఉందాం. అందరం ఆరోగ్యంగా ప్రగతి పురోగతి కీర్తి శిఖరాగ్రమున నిలుపుకుందాం మన విజయనగరంలో. జై హింద్.